అందరికీ నమస్తే. ఈరోజు కొద్దిగా లేట్గా వచ్చాను. ఎండ కూడా వాయిస్తుంది. టైం ఇప్పుడు తెల్లవారి 10 అవుతుంది. ఇంకా ఈ నెల కూడా ఆరిపోతుంది అనమాట. మొన్న వర్షాలు బాగా పడుతున్నాయి, బాగా బురదనింది. ఇప్పుడంతా నీళ్లు పట్టాలన్నమాట. ఇంకా కొద్దిగా ఎండ అయితే తేమ అయితే ఉంది. కొద్దిగా ఎండ ఎక్కువైతే మళ్ళీ నీళ్లు పట్టాల్సి వస్తుంది. ఓనర్ కూడా నీళ్లు తిప్పాడేమో, మోటార్ ఆన్ చేసి పెట్టినాడు. కావాలనుకుంటే నీళ్ళు పట్టుకోవచ్చు. ఓనర్ కాకరకాయలు ఎత్తుకుతాను చూడండి. ఇవి లెట్టు సాకుల చెట్లలో పైన పూలు వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, సూపర్గా ఉన్నాయి కదా. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి కూడా. వీటిల్లో కూడా మొత్తం పైన అంతా మొగ్గలు ఉన్నాయి. అక్కడక్కడ ఒక చెట్లో వస్తున్నాయి పూలు. టమాటాలు మాగుతున్నాయి చూడండి. కింద ఉన్నవన్నీ కలర్ వచ్చేస్తున్నాయి. దీంట్లో కలర్ వస్తుంది, దీంట్లో కలర్ వస్తుంది. దాంట్లో ఇంకొక కాయ ఉంది చిన్నది కింద, అది కూడా కలర్ వచ్చేసింది. ఈ టమాటా చెట్ల లోపల నుండి మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని వేసినాయో. ఇంకా ఈ పుదీనాతో పాటు ఈ చిన్న రేట్లు కూడా తీయేస్తాను. ఇవి పైన వాడిపోతున్నాయి ఇట్లా. సో వీటిని కట్ చేస్తాను, మళ్ళీ కంటే మోసలు వస్తాయి. మా ఓనరు ఇక్కడంతా మనము ఆకులు పనికిరాని ఉంటాయి కదా, అన్నీ తెచ్చి ఒక చోట కుప్పేసినారు. అన్నీ కులుతాయి. వాటిపైన చూడండి తూనీగులు ఎట్లా కడుతున్నాయో. మా పక్క తొండికట్లేమో అంటారు వాటిని. మొత్తం లోడేస్తున్నాడు అంతా. అది చూడండి కింద అలా ఉంది కదా, అంతా ఎంత బాగా ఈజీగా మొన్ననేది ఎత్తేయచ్చు. ఇక్కడ ఎందుకు చేస్తున్నాడంటే అక్కడ హొజాంక్షిల్ అంటారు దాన్ని, టాయిలెట్. దానికోసం దారి లేదు. ఇక్కడంతా ఏమో అడ్డం పెట్టేశారు కాబట్టి దారి కోసము అంతా క్లియర్ చేస్తున్నాడు. ఈ పక్క అంతా ముందువన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏమన్నా పోయినవన్నీ కూడా. ఈ టిల్లర్ కూడా పాతది, పనికొచ్చేటికి లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసినారు. ఇలా ఈ చెత్త మొత్తం ఇలా వేసినారా, ఇది మొత్తం కుళ్ళుతాను చూడండి. ఇప్పుడు అంతా మళ్ళీ కులిపోయిందని మళ్ళీ ఎరువుగా వాడుకుంటారు. ఇక్కడ పొలంలో ఒక చాట ఉంది, చూపిస్తాను చూడండి. ఇది ఇంతకుముందు ఒకసారి చూపించాను. మనం పొలంలో కొటారులు చేస్తాం కదా, ఏదన్నా ఇసిరేదానికి, ఏదైనా చేసుకునే వాటిని. వీళ్ళు ఎలాగుందో చూడండి. నేను ట్రెడిషనల్ మార్కెట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూపిస్తాను. ఈరోజు ఉంది ట్రెడిషనల్ మార్కెట్ యాక్చువల్గా మొరాన్లో. వీలైతే అక్కడ కూడా వెళ్తాను ఈరోజు. నేను ఆ మార్కెట్ కూడా చూపిస్తాను. 14వ తేదీ 5 రోజులకు ఒకసారి జరుగుతుంది. 14 కాబట్టి మా పాపను కూడా తీసుకెళ్తాను. ఇంకా ఎండకు ఇలాంటి టోపీలు వేసుకుంటూ ఉంటారు. నాకు ఈ ఫామ్లో కొత్తగా ఉన్నటువంటి ఫ్రెండ్ పెద్ద ఆయన, మింట్, స్పైసీ మింట్. నీ ఫామ్ ఎట్లనో చూస్తాను రా అని చెప్పి వచ్చాడు, చూపిస్తున్నాను. ఇగో నన్ను టమాటో, కొచ్చు, బీటు, 쪽파, 네네네. 쪽파, 캐럿, 당근, 무, 열무. 이거는 코리안더. ఇంకా మా ఓనర్ కూడా వచ్చాడు. నేను ముందర వెళ్తున్నాడు కదా, అతను నాకు బాగా పరిచయం అయ్యాడు. అతనితో పాటు నేను మౌంటైన్ హైకింగ్ కూడా వెళ్తున్నాను. నెక్స్ట్ మంత్ ప్లాన్ చేశాడు అతను, అలా వెళ్దామని చెప్పాడు. సరే నేను ఓకే అన్నాను. ఇంకా అతని పార్ట్నర్తో వచ్చాడు, బిజినెస్ పార్ట్నర్తో. ఇతను చేసే ప్లేస్ చాలా ఎక్కువగానే ఉంది చూడండి. అక్కడి నుంచి ఇక్కడ చాలా ఉంది. ఇక్కడ మిరప చెట్టు పెట్టాడు. ఇంక కొన్ని పోతున్నాయి వానలకి. ఇంకా నేను నిన్న వీడియోలో చెర్రీ టమాటోస్ చూపించాను కదా, ఇవి చూడండి. చెట్టు పెరిగేంత పొడవు కూడాను కాయలు కాస్తున్నాయి. అక్కడ కూడా కాయలు కాస్తున్నాయి పైన. ఇక్కడ గుమ్మ చెట్టు పెట్టాడు, అక్కడ చెర్రీ టమాటోలు ఉన్నాయి. ఇక్కడ ఈ క్యాబేజ్ అంతా చీడపట్టింది. అతను ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నాడంట ఈ ఇయర్ కాబట్టి అతను చూడండి సపోర్ట్కి పెట్టాడు పైకి. ఇంకా క్యారెట్, ఇది లెట్టు సాకులు కూడా లోపల ఉన్నాయి. ఇంకా అన్నీ ఉన్నవన్నీ తెంపుకోబోతున్నారు, బాక్స్లోకి వేసుకున్నారు. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టారు, చిన్న అరగడ్లు.
ఇంకంతా మొక్కజొన్నలు. ఇక్కడ ఎల్లో మిలాన్ కాయలు ఇవి పచ్చిగా ఉన్నాయి, ఇవైతే బాగున్నాయి. ఇక చూడండి చిన్న టెంట్లు మాదిరిగా వేసుకున్నారు ఎండకి వచ్చి కూర్చునేదానికి. ఇవి ఇప్పుడు రేట్ ఎక్కువే, కానీ సమ్మర్ కాబట్టి కాయ ఈ పంట ఎక్కువ వచ్చినప్పుడు రేట్ తగ్గుతాయి. ఇనిషియల్గా అయితే రేటు ఎక్కువగా ఉంటాయి. చాలా మంచి ఫుడ్ ఇది, బాగా తీయగా ఉంటుంది. కాయ మాగాలి, ఇది పచ్చిగా ఉంది. ఇంకా పెరిల్ల లీవ్స్లో ఇంకో రకం చూడండి, కలర్ ఏ విధంగా ఉందో, చాలా బాగుంటాయి ఇవి తింటే. ఇక్కడ కూడా ఒక ఫామ్ ఉంది, అంటే ఒక ఫామ్ హౌస్ ఉంది కూర్చోడానికి ఇక్కడ. ఇంకా వీటి మధ్యలోనే అలసందలు అవి పెట్టినట్టున్నారు, తీగలు అల్లుకునేసినాయి మొక్కజొన్నలకి. ఇంకా అతను నాకు కూల్ డ్రింక్ ఒకటి ఇచ్చాడు, కంసా మీద ఎనర్జీ డ్రింక్ ఇది. ఇక్కడ అలసందలు అన్నాను కదా, అవి అలసందలు కాదు, మనకు కాసింది చూడండి ఒకటి, ఎంత పొడుగు కాసిందో. పాములు ఎక్కువ ఉన్నాయి, అవి బీన్స్. ఈ మొక్కజొన్నలు కూడా అంతే ఎత్తున్నాయి చూడండి, అసలు నాకంటే డబుల్ ఉన్నాయి హైట్. ఇక్కడ ఉంది కదా, ఇది గుమ్మడికాయల్లోనే ఒక రకం, అది ఆ చెట్టే అక్కడ ఉన్నది. నేను చాలా వీడియోస్లో ఈ బొచ్చు దీన్ని కొన్ని వంటల్లో ఇట్లే పచ్చిది వేస్తారు, దీన్ని ఇట్లే తినేస్తారు. గడ్డి మాదిరిగా ఉంది కదా, ఇట్లే తినేస్తారు. నేను కూడా 2-3 సార్లు వీడియోలు చేసినప్పుడు ఆ వీడియోలో ఆ వంటల్లో దీన్ని వేసుకొని తిన్నాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి అన్నీ ఇస్తున్నాడు అవి. ఫ్రెండ్ని పిలిపించుకొచ్చి పొలంలో అన్నీ చూపించి మొత్తం అన్నీ ఇస్తున్నాడు. క్యారెట్ అంటే తంగున్ అని, దాన్ని కూడా తీసిస్తా అంటున్నాడు. నాకు తెలిసి ఆ క్యారెట్ ఇంకా సైజ్ వస్తాయి, కానీ అతను తీసేస్తున్నాడు. నేను మా పొలంలో పెట్టాను, టైం పడుతుంది చూడండి. 4-5 ఉన్నాయి దానికి ఒకే దాంట్లో. ఇంకా వీళ్ళకి నీళ్ళ పాయింట్ అయితే ఇక్కడ ఉంది, ఆ క్యారెట్ని కడుగుతున్నాడు. మాకు వచ్చిందను ఆ మూల మధ్యలో చోటు ఉంది, మీకు చూపించుంటాను ఇంతకుముందే. ఇంకా ఇక్కడ ఇతను రెస్ట్ ఏరియా ఉంది, అంటే ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ చూడండి లోపల, ఎంత బాగుందో. ఇక్కడికి వచ్చి కూర్చోన్నాడు కొద్దిసేపు, బాగుంది. ఇక్కడే పైన రోడ్డు ఉండేది, నేను మామూలుగా సైకిల్ తక్కువ వచ్చేది అట్లనే. అతనితో నేను సుమారుగా ఒక అర్ధ గంట సేపు కూర్చొని మాట్లాడాను. నేను అతనితో కలిసి ఇక్కడే చంగేస్ అని చెప్పి మౌంటైన్ ఉంది, ఫస్ట్ దాన్ని హైకింగ్ పోదామన్నాడు. మళ్ళీ దాని తర్వాత ఇంకొక మౌంటైన్ పేరు ఏదో చెప్పాడు, తర్వాత దానికి వెళ్దామన్నాడు. ఓకే అని చెప్పాను. ఇప్పుడు నేను పుదీనా కొంచెము, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకెళ్తాను. మిరపకాయలు అయితే ఉన్నాయి ఇంట్లో కొద్దిగా, ఆ ప్రస్తుతానికి అయితే ఇది అది తీసుకెళ్తాను. లేకపోతే ఇది ఒకటే తీసుకెళ్తాను, రేపు మళ్ళీ తెల్లవారితో కావాలంటే వచ్చి దాన్ని తీసుకుంటాను. ఇంకా పుదీనా తీసుకొని కవర్లోకి వేసుకున్నా. ఇంకా వాళ్ళు ఇచ్చిన ఈ ఎనర్జీ డ్రింక్ కూడా తీసుకొని వెళ్తున్నాను. నేను మామూలుగా సైకిల్ తొక్కేటప్పుడు ఎక్కడైనా షాపుల్లో కన్వీనియన్స్ స్టోర్లో ఇలాంటి డ్రింక్ తీసుకుంటాను. బాగా తొక్కేటప్పుడు బాగా స్వెట్టింగ్ అవుతుంది కదా, చెమట కడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి డ్రింక్స్ తీసుకున్నామంటే మనకి ఇన్స్టెంట్గా కొద్దిగా ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది. ఒక్కరు లేరు, మొత్తం అంతా వెళ్ళిపోయినారు చూడండి, ఒక్క కారు కూడా లేవు. నేను వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయి. ఎండ ఎక్కువ అవుతుంది కదా, మధ్యాహ్నం అయితే కొద్దిగా ఎండ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అందరూ వెళ్ళిపోయినారు. నేను కూడా నా సైకిల్ తీసుకొని ఇంకా బయలుదేరేస్తాను. ఇంకా అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ లోపల ఉన్న చూడండి, నీళ్ళు పోస్తున్నాడు చెట్లకి. నేను అప్పుడే ఇక్కడే కూర్చోన్నాను కింద నుండి మీకు ఒకసారి ఈ పెద్దవి చూపించాను, పెద్ద దిమ్మెలు ఉన్నాయి. చోగియో బాయ్ బాయ్. ఇక్కడ కింద కూర్చోను నేను. ఇంకా ఎండలు అని చెప్పాను కదా, గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో పిల్లల కోసము నీళ్ళని ఫిల్ చేశారు. కిందనే అలా చిన్న టెంట్లు కూడా ఉంటాయి, మనం ఫుడ్ తెచ్చుకొని అదేవిధంగా ఇక్కడ కూర్చొని మన పిల్లల్ని ఎంతసేపు ఆడిపించుకోవచ్చు. చూడండి లోపల అంతా కూర్చున్నారు చాలామంది. నేను ఇట్లా పోయినప్పుడు ఎవరు లేరు, మళ్ళీ ఇప్పుడు అంతా వచ్చేసినారు. సుమారుగా 2 ఉన్నాయన్నమాట ఇక్కడ పిల్లల్ని ఆడిపించుకునేదానికి. చూడండి ఇక్కడంతా ఆడుకుంటున్నారు పిల్లలు. ఏదైనా ఫుడ్ కావాలన్నా కూడా ఇక్కడ చిన్న స్టాల్ ఉంది. ఈ కార్ల పార్కింగ్ ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ ఈ సండే వస్తే.